మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు. ఇవాళ మీ ముందుకి హెల్తీగా స్వీట్ రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. చాతరాని వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా సూపర్గా కుదురుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏం రెసిపీ అనేది చెప్పలేదు కదా, స్వీట్ పొటాటో హల్వా అండి. అదే చిలకడ దుంప, మేమైతే గెన్సిగడ్డ అంటాము. మీ ఊర్లో ఏమంటారా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని బాగా ఈ సైజులో ఉన్న వాటినే తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లేతగా ఉన్నవి తీసుకున్నట్లయితే అందులోకి నార నార ఉంటుంది కాబట్టి అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు వాటిని మొత్తం పైన ఉన్న పొట్టుని మొత్తం తీసేసేసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 4 చూపించాను కదా, 3 ఉన్నాయి అనుకుంటున్నారా? అయితే నేను ఒకటి పచ్చిగా ఉన్నప్పుడే తినేసేసాను. హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. డైలీ ఇలా ఉడకపెట్టుకొని తినే కంటే ఇలా ఒకసారి హల్వా చేసుకొని తినండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్రెషర్ కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ తీసేసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత మన ఈ చిలకడ దుంపల్ని కూడా వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చినాక చూస్తే మన చిలకడ దుంపలు అనేవి చాలా బాగా కుక్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు చూడండి, మూత క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చినాక చూస్తే ఇలా బాగా చక్కగా కుక్ అయ్యి ఉంటాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఫోర్క్ తోటి ఉండలు లేకుండా బాగా ఇలాగా మ్యాష్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఎప్పుడు చిలకడ దుంపలు తెచ్చినా ఇలా హల్వా చేసుకోవాలి అనుకుంటారు. ఇప్పుడు గ్యాస్ మీద ఒక వెడల్పుగా ఉన్న పెనం పెట్టేసుకొని అందులోకి ఒక 3/4 టీ స్పూను గీ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం బాగా కరిగిన తర్వాత మనము కచ్చాపచ్చా దంచుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కాజు, బాదం, కిస్మిస్ మాత్రమే ఉన్నాయి, అవి మాత్రమే వేసుకున్నాను. ఇవి కొంచెం సేపు నేతిలోకి బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు మనం చిలకడ దుంప మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్కి బాగా పట్టేలాగా మొత్తం కలిపేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడు ఇందులోకి నేను బెల్లం తురుమును యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర షుగర్ ఉన్నట్టయితే షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, కానీ నేను హెల్దీ స్వీట్ చేస్తున్నాను కాబట్టి నేను బెల్లం తురుము వేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోవాలి. ఇక్కడ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గ్యాస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మాడిపోతుంది. అలాగే మనము బాగా కలుపుతూనే ఉండాలి, ఇది కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అస్సలు కొంచెం సేపు కన్నా స్కిప్ చేశారు అంటే మనం అనేది మాడిపోతుంది, అలాగే ఉండలు ఉండలు అలాగే ఉంటుంది, అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఇలాగే బాగా కలుపుతూ ఉంటే మనకు పెనంకి అనేది సపరేట్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలాగే కలుపుతూనే ఉంటేనే చూసారు కదా పెనంకి ఎంత బాగా సపరేట్ అయిపోతుందో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అస్సలు ఎంత బాగా ఉన్నదంటే ఇప్పుడు దీన్ని స్వీట్ పొటాటో కేసరి అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా తినిపెట్టండి. ఇంకెప్పుడు తెచ్చినా ఇలాగే హల్వా చేసుకోవాలి అనుకుంటారు. చాలా టేస్టీ ఉంటుంది. స్వీట్ పొటాటో అనేది మనకు చాలా హెల్దీ కూడా కదా. వీక్లీ వన్స్ కానీ తీసుకోండి, బోన్స్కి బ్రెయిన్ డెవలప్మెంట్